హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్గా ఆల్వాయి గడ్డతో పిట్టు రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని మనము ఇడ్లీ ప్లేట్లోనే చేసుకోబోతున్నాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆల్వాయి గడ్డతో మనము ఇప్పుడు పిట్టు చేసుకోబోతున్నాము. దీన్ని శుభ్రంగా కడుక్కొని దీనిపైన ఉన్న చెక్క అంతా ఇలా తీసేయాలి. ఈ పైన ఉన్న చెక్క అంతా ఇలా తీసేయాలి. ఇలా ఆలువాయి గడ్డని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొబ్బరి తురుమేది దాంట్లో ఇలా తురుముకోవాలి. ఇలా అంతా బాగా తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎన్ని కప్పులు ఉందో ఒక కప్పులో వేసుకొని చూసుకోవాలి. చూడండి, 2 కప్పులు ఉంది. 2 కప్పులకు గాను 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఎందుకు వేసుకుంటున్నామంటే దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఈ నీళ్లు తీయకుండా ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల ఈ నీళ్ళని పీల్చుకుంటుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేసేయాలి. 1/2 కప్పు బియ్యపు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, 2 కప్పులు ఆలువాయి గడ్డ తీసుకున్నాముగా, 1 కప్పు కొబ్బరి వేసుకోవాలి. 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర ప్లేస్లో బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బాదం, ద్రాక్ష వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లేట్లో కొంచెం ఆయిల్ అయినా గీ అయినా రాసుకోండి. ఇలా ఒక కూరగంటి, ఏదో ఒక గంటి గిన్నె అయినా ఏదో ఒకటి తీసుకోండి. ఇలా అన్నీ ఇలా ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా ఇలా చేసుకొని ఇలా పిట్టు మేకర్ ఉంటే పిట్టు మేకర్లో చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు ఇలా ఇడ్లీ ప్లేట్లో ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే ఇలా చిన్న గ్లాసులో కూడా వేసుకొని ఇలా గ్లాసుల్లో పెట్టుకొని రౌండ్గా చిన్న కప్పుల్లో అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాలకంతా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక స్పూన్ పెట్టి చూడండి ఎలా బాగా వచ్చిందో. ఇలా తినేసేయడమే. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లోళ్ళు పెద్దోళ్ళు బాగా తినొచ్చు. ఉత్త ఆలువాయి గడ్డ తినేదానికంటే ఇలా టేస్ట్గా చేసుకుంటే టిఫిన్లోకి, సాయంకాలం స్నాక్స్గా బాగా తినేస్తారు పిల్లోళ్ళు. చాలా టేస్ట్గా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.